सेवा को मानते हैं, सेवा को मानते हैं, तेरी बंदगी हम पाए प्रभु है तुमसे, नहीं जिंदगी हम पाए प्रभु है तुमसे। जन्मों के पुण्य का फल हम सब तो पा रहे हैं, सुर से सुर मिलाकर तेरे साथ गा रहे हैं, अनुराग प्यार तेरा, अनुराग प्यार तेरा, तेरी रागिनी है हम पाए प्रभु है तुमसे, नई जिंदगी है हम पाए प्रभु है तुमसे। तेरे मिलन में आँखें यूं मुस्कुरा रही है, रूहानी रंग में रंग धड़कन भी गा रही है, उड़ते फरिश्ते बनके, उड़ते फरिश्ते बनके, नहीं है ज़मीन पे हम, नहीं है ज़मीन पे हम, पाए प्रभु है तुमसे, नई जिंदगी है हम जो जगमगा रहे हैं, तेरी रोशनी से हम पाए प्रभु है तुमसे, पाए प्रभु है तुमसे, पाए प्रभु है तुमसे। ఓం శాంతి. మధురమైన పిల్లలు, తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి. స్మృతిలో ఉంటే చాలా రమణీయంగా మధురంగా ఉంటారు, సంతోషంగా ఉండి సేవ చేస్తారు. ప్రశ్న: జ్ఞానం అస్థితో పాటు ఏ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం? జ్ఞానం అస్థి ఉండనే ఉంటుంది, కానీ దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యానని పరిశీలించుకోండి. జ్ఞానమేమో చాలా సులభము, కానీ యోగములోనే మాయా విఘ్నాలు కలుగచేస్తుంది. గృహస్థ వ్యవహారంలో అనాసక్తులుగా ఉండాలి. ఎలుక రూపీ మాయ లోపలే ఉరుకుతూ ఉంటుంది. బయటకు ఏమీ తెలియకుండా ఉండడం కాదు. బాబాపై మాకు గాఢమైన ప్రేమ ఉందా? ఎంత సమయం మేము స్మృతిలో ఉంటున్నామో అని మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండండి. పాట: ఓ దీపపు పురుగా ఎందుకు కాలిపోలేదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, పాటలోని ఒక వాక్యం విన్నారు. తండ్రి ఇంత ప్రభావం చూపుతున్నప్పుడు, మీరు ఇంత అందంగా తయారవుతూ ఉన్నప్పుడు, అటువంటి తండ్రి వారిగా ఎందుకు అవ్వరాదు? తండ్రి మనల్ని శ్యామ్ నుంచి సుందర్గా చేస్తూ ఉన్నారు. మనము శ్యామ్ అంటే నలుపు, అపవిత్రము. తెలుపు అంటే సుందర్ అంటే తెలుపు, పవిత్రంగా చేస్తూ ఉన్నారని పిల్లలకి తెలుసు.
ఇది ఏ ఒక్కరి విషయం కాదు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు. కృష్ణుని చిత్రం కూడా అలాగే తయారు చేస్తారు. కొన్ని చిత్రాలు సుందరంగా, కొన్ని చిత్రాలు శ్యామ్గా తయారు చేస్తారు. ఇది ఎలా సాధ్యమో మనుషులు అర్థమే చేసుకోలేరు. సతీగంలోని రాకుమారుడు నల్లగా అపవిత్రంగా ఎలా ఉంటాడు? కృష్ణుని వంటి పుత్రుడు కావాలని, కృష్ణుని వంటి భర్త కావాలని కోరుకుంటారు కదా. అలాంటప్పుడు అతడు నల్లగా ఎలా ఉంటాడు? కొంచెం కూడా అర్థం చేసుకోరు. కృష్ణుణ్ణి నల్లగా ఎందుకు తయారు చేశారో కారణం తెలియదు. సర్పంపై నాట్యం చేస్తూ ఉన్నట్లు చూసే సంఘటన జరిగేందుకు వీలే లేదు. శాస్త్రాల నుండి ఇటువంటి మాటలు విని అలాగే అందరికీ చెప్తూ ఉంటారు. వాస్తవానికి అటువంటి విషయమేదీ లేదు. శేషనాగు సయ్యపై నారాయణుడు కూర్చున్నట్లు చిత్రాలలో చూపిస్తారు. వాస్తవానికి అటువంటి శేషశయ్య ఎక్కడా ఉండవు. ఇన్ని వందల నోర్లు ఉంటాయా? కూర్చొని వారికి ఇష్టం వచ్చిన ఇలాంటి చిత్రాలు ఎన్నో భక్తి మార్గంలో తయారు చేశారు. వీటిలో ఏ సారమూ లేదని, ఇవన్నీ భక్తి మార్గంలోని చిత్రాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అయితే ఇదంతా డ్రామాలో నిశ్చయమై ఉంది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ నాటకం చిత్రీకరించబడి ఉందో అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కేవలం భక్తిలో ఏమేం చేస్తారో వాటిని గురించి అర్థం చేయించబడుతుంది. ఎంతో ఖర్చు చేస్తారు. రకరకాల చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. జ్ఞానము తెలియక ముందు ఈ చిత్రాలు చూస్తున్నా ఇంత ఆశ్చర్యపడేవారు కాదు. ఎప్పుడైతే తండ్రి అన్నిటినీ అర్థం తెలిపించారో ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలని బుద్ధిలోకి వస్తుంది. భక్తిలో ఏవేవి జరుగుతుందో అదంతా మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. మీరు తప్ప ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. డ్రామాలో మొదట ఏదైతే నిశ్చితమై ఉందో మళ్ళీ అదే జరుగుతుందని మీకు తెలుసు. అనేక ధర్మాల వినాశము, ఏకధర్మ స్థాపన జరుగుతుంది. ఇందులో గొప్ప కళ్యాణం ఉంది. ఇప్పుడు మీరు ప్రార్థన చేయటం మొదలైనవి ఏవీ చేయరు. భగవంతుడి నుండి ఫలం పొందేందుకు అవన్నీ చేస్తారు. ఫలం అనగా జీవన్ముక్తి. ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేయించబడుతున్నది. ఇక్కడ ప్రజలపై ప్రజారాధ్యం ఉంది. గీతలో భారత్వాసులైన కౌరవులు, పాండవులు ఏమి చేశారు? యాదవులు ముసలం తయారు చేసి తమ కులాన్ని నాశనం చేసుకున్నారు. వీరందరూ పరస్పర శత్రువులు. మీరు వార్తలు మొదలైనవి వినరు. ఎవరు వింటారో వారు బాగా అర్థం చేసుకోగలరు. రోజు రోజుకి లోపల చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అందరూ క్రైస్తవులే, కానీ లోపల చాలా గొడవలున్నాయి. ఇంటిలో కూర్చొనే ఒకరికొకరు చంపుకుంటూ ఉంటారు. మారణాయుధాలను వినియోగించి మరణించేలా చేస్తారు. మీరు రాజ్యయోగం నేర్చుకుంటున్నారు కాబట్టి రాజ్యపాలన చేసేందుకు పాత ప్రపంచం తప్పకుండా శుభ్రపడాలి. మళ్ళీ కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవిగా ఉంటాయి. అక్కడ పంచతత్వాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. అచ్చట సముద్రం పొంగి నష్టపరిచే శక్తి ఉండదు. ఇప్పుడైతే పంచతత్వాలు ఎంతగా నష్టపరుస్తున్నాయో చూడండి. అక్కడ మొత్తం ప్రకృతి అంతా దాసిగా అయిపోతుంది. అందువల్లే దుఃఖం అనే మాట ఉండదు. అది కూడా తయారైన డ్రామా ఆట. స్వర్గమని, సత్యయుగమని అంటారు. క్రైస్తవులు కూడా మొదట స్వర్గం ఉండేదని అంటారు. భారతదేశము అవినాశీ ఖండము. అయితే వారికి కేవలం మనకి ముక్తినిచ్చే తండ్రి భారతదేశంలో వస్తారనేది తెలియదు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు, అయినా అర్థం చేసుకోలేరు. భారతదేశంలో శివ జయంతి జరుపుతున్నారంటే శివబాబా తప్పకుండా భారతదేశంలోనే వచ్చి స్వర్గాన్ని తయారు చేశారనే, ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తూ ఉన్నారని అర్థం చేయించవచ్చు.
ఎవరైతే ప్రజలు అవుతారో వారి బుద్ధిలో అర్థం కూర్చోదు. ఎవరైతే రాజకుటుంబంలో వస్తారో వారే శ్రీబాబా పిల్లలమని తప్పకుండా అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా వారి నుండే ముక్తి పొందుతారు. ముక్తిదాత జ్ఞానసాగర్లు స్వయం ఆ తండ్రే అయినారు. బ్రహ్మను అలా అనరు. బ్రహ్మ కూడా వారి ద్వారా ముక్తి పొందుతారు. అందరినీ ముక్తి చేయువారు ఒక్క తండ్రి మాత్రమే అయినారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఈ విధంగా లోపల విచారసాగర మథనం జరగాలి. మనుషులు వెంటనే అర్థం చేసుకునే విధంగా మురళి నడపాలి. పిల్లలు నెంబర్ వారుగా ఉండనే ఉన్నారు. ఇది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ప్రతిరోజు అధ్యయనం చేయాలి. భయపడి చదువు మానేయడం సరికాదు. అలా చేస్తే అది కర్మబంధనమని అంటారు. ప్రారంభంలో ఎంతోమంది వారి పరివారాల నుండి వెలుపలికి వచ్చారు. తర్వాత చాలామంది వెళ్ళిపోయారు కూడా. సింధులో చాలామంది కన్యలు వచ్చారు. కానీ గలాటల కారణంగా ఎంతోమంది శత్రువులైపోయారు. మొదట వారికి జ్ఞానం చాలా బాగుందనిపించింది. వీరికి భగవంతుని ద్వారా వరం లభించిందని భావించేవారు. ఇప్పుడు కూడా ఏదో శక్తి ఉందని భావిస్తారు. కానీ పరమాత్మ ప్రవేశించారని అర్థం చేసుకోరు. ఈ రోజుల్లో క్షుద్ర విద్యలు శక్తి చాలా మందిలో ఉంది. గీతను చేతికి తీసుకొని వినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తి మార్గంలోని పుస్తకాలని తండ్రి చెప్తూ ఉన్నారు. జ్ఞానసాగరుడు తండ్రి అయినారు. భక్తి మార్గంలో అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. డ్రామా ప్లాన్ అనుసారము ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తి మార్గంలోని వారికి కూడా సంతోష పెడతారు. జ్ఞానము తీసుకోకుంటే వారికి భక్తి అయినా మంచిదే. మనుషులు భక్తి ద్వారా ఎంతో కొంతైనా బాగుపడతారు. దొంగతనాలు మొదలైనవి చేయరు. భగవంతుని భజన చేసేవారిని గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. ఎంతైనా వారు భక్తులే కదా. ఈ రోజుల్లో భలే భక్తులుగా ఉన్న చాలామంది దివాళా తీస్తారు. అలాగని శ్రీబాబా పిల్లలుగా అయితే దివాళా తీయరని కాదు. గత కర్మలు అలా ఉంటే తప్పకుండా దివాళా తీస్తారు. జ్ఞానంలోకి వచ్చాక కూడా దివాళా తీస్తారు. ఇందులో జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు పిల్లలు మీరు సర్వీస్ చేయడంలో లగ్నమై ఉన్నారు. శ్రీమతాన్ని అనుసరించి సేవలో లగ్నమైతే ఫలం పొందుతారని తెలుసుకున్నారు. మన సర్వస్వము అక్కడికి బదిలీ చేయాలి. బ్యాగ్ ప్యాకేజ్ అంతటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాబాకు ప్రారంభంలో చాలా ఆనందంగా కలిగింది. అక్కడి నుండి వస్తూనే నషాలో ఒక పాట తయారు చేశారు. అల్ఫ్కు అల్లా లభించినారు. అతనికి సామ్రాజ్యం లభించింది. శ్రీకృష్ణుని సాక్షాత్కారము, చతుర్భుజుని సాక్షాత్కారం జరిగింది. అప్పుడు ద్వారకాకు చక్రవర్తిగా అవుతానని అర్థం చేసుకున్నారు. ఈ విధంగా నష ఎక్కుతూ ఉండేది. అందుకే ఇప్పుడు ఈ వినాశిధనం ఏమి చేసుకోను అని అనిపించింది. పిల్లలు మీకు కూడా బాబా మాకు స్వర్గంలో చక్రవర్తి పదవిని ఇస్తున్నారని సంతోషం కలగాలి. కానీ పిల్లలు పురుషార్థమే చేయరు. నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. మంచి మంచి పిల్లలు బాబాకు నిమంత్రణ ఇచ్చేవారు కూడా బాబాని స్మృతి చేయరు. బాబా మేము మీకు చాలా సంతోషంగా ఉన్నామని, మీ స్మృతిలోనే మస్తుగా ఉంటాము అని జాబు రాస్తారు. ఎప్పుడూ బాబాని స్మృతి చేయని వారు చాలామంది ఉన్నారు. స్మృతి యాత్ర ద్వారానే ఖుషి జోరుగా పెరుగుతుంది. జ్ఞానంలో ఎంతో మస్తుగా ఉంటారు. దేహాభిమానం చాలా ఉంది. ఆత్మాభిమాని స్థితి ఎక్కడుంది?
జ్ఞానమైతే చాలా సులభము, యోగంలోనే మాయా విఘ్నాలు కలిగిస్తుంది. గృహస్థ వ్యవహారంలో కూడా అనాసక్తులుగా ఉండాలి. మాయ దెబ్బతీసే విధంగా ఉండరాదు. మాయ ఎలక కొరికినట్లు కొరుకుతూ ఉంటుంది. రక్తము బయటకి వస్తున్నా తెలియకుండా ఉండేలాగా కొరుకుతుంది. దేహాభిమానం వలన ఎంత నష్టం కలుగుతుందో పిల్లలకి తెలియదు. ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మమ్మా బాబాల వలె మనం కూడా సింహాసనాధికారులుగా అవ్వాలి. తండ్రి హృదయాన్ని తీసుకోవాలి. దిల్వాలా మందిరంలో స్మృతి చిహ్నాలు పూర్తిగా ఉన్నాయి. లోపల ఏనుగులపై మహారథులు కూర్చొని ఉన్నారు. మీలో కూడా మహారథులు నెంబర్ వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ నాడిని చూసుకోవాలి. బాబా ఎందుకు చూడాలి? మీరే స్వయాన్ని చూసుకోవాలి. బాబాని ఎంత స్మృతి చేస్తూ ఉన్నామో, బాబా వలె సేవ చేస్తూ ఉన్నామా? నాకు బాబా జతలో యోగముందా? రాత్రి మేల్కొని తండ్రిని స్మృతి చేస్తున్నానా? అనేక మంది సేవ చేస్తూ ఉన్నానా? పరిశీలించుకోండి. బాబాను ఎంత గాఢంగా స్మృతి చేస్తున్నారని చార్టు పెట్టుకోవాలి. నిరంతరము స్మృతి చేస్తున్నామని కొంతమంది భావిస్తారు. ఇది ఎవ్వరికీ సాధ్యపడదు. కొంతమంది మేము బాబా పిల్లలుగా అయ్యాము, ఇక చాలు అని భావిస్తారు. కానీ స్వయం ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయాలి. బాబా స్మృతి లేకుండా ఏ పని చేసినా అది బాబాని స్మృతి చెయ్యనట్లే. బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉండాలి. స్మృతిలో ఉండేవారు సదా రమణీకంగా హర్షితముఖులుగా ఉంటారు. ఇది కొత్త జ్ఞానము. జ్ఞానసాగర్లు పతిత పావన్లు సర్వుల సద్గతి దాత అయిన వారే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తర్వాత వారిని ఎంతగానో మహిమ చేయండి. వారి మహిమను వినండి. మొదట ఆత్మ పరిచయాన్ని తెలుపుతారు. ఇప్పుడు పరమాత్మ పరిచయం కూడా తెలుపుతారు. వారిని సర్వాత్మల తండ్రి అని అంటారు. వారు చిన్నగా పెద్దగా అవ్వలేరు. పరంపిత పరమాత్మ అంటే సుప్రీం సోల్. సోల్ అనగా ఆత్మ పరమాత్మ. అయితే అత్యంత పైన ఉండేవారు. వారు పునర్జన్మలలోకి రారు. అందువల్లనే వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. ఇంత చిన్న పాత్ర ఆత్మలో నిండి ఉంది. పతిత పావనను అని కూడా వారినే అంటారు. వారి పేరు ఎల్లప్పుడూ సదాశివుడు. రుద్రబాబా కాదు, శివబాబా. భక్తి మార్గంలో అనేక పేర్లు ఉంటాయి. వారిని అందరూ ఓ పతిత పావన, వచ్చి పావనంగా చేయమని స్మృతి చేస్తారు. కాబట్టి తప్పకుండా రావాల్సి వచ్చింది. ఒకే ధర్మము స్థాపన చేయవలసి వచ్చినప్పుడు వారు ఇక్కడికి వస్తారు. అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఇప్పుడు ఇది కలియుగము. లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుషులుంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశము అని కూడా గాయనం ఉంది. గీత ద్వారానే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. కేవలం అందులో కూడా పొరపాటున కేవలం కృష్ణుని పేరే వ్రాసేశారు. బాబా చెప్తూ ఉన్నారు, కృష్ణుడైతే పునర్జన్మలలోకి వస్తారు. బాబా పునర్జన్మరహితుడు. కాబట్టే ఇప్పుడు పరంపిత పరమాత్మ నిరాకార శివుడా లేక శ్రీకృష్ణుడా అని మీరే నిర్ణయం చేయండి. గీతా భగవానుడు ఎవరు? భగవంతుడని ఒక్కరినే అంటారు. ఈ విషయాలు ఎవరైనా అంగీకరించకపోతే మన ధర్మానికి చెందినవారు కాదని భావించాలి. సత్యయుగంలో వచ్చేవారు వెంటనే అంగీకరించి పురుషార్థం చేయడంలో నిమగ్నమవుతారు. ఇదే ముఖ్యమైన విషయము.
ఇందులోనే మీకు విజయం ఉంది. అయితే దేహీ అభిమాని స్థితి ఎక్కడుంది? పరస్పరము నామరూపాలలో చిక్కుకొని ఉంటారు. భక్తి మార్గంలో కూడా పరబ్రహ్మంలో నివసించే పరమాత్మ గురించి చింత ఉండేది. ఇక భయం దేనికి అనేవారు. ఇందుకు చాలా ధైర్యం కావాలి. ఉపన్యసించేవారు ఆత్మజ్ఞానాన్ని ఎంతో నషాతో ఇవ్వాలి. తర్వాత పరమాత్మ అంటే ఎవరు, ఈ టాపిక్పై కూడా అర్థం చేయించాలి. తండ్రి మహిమ ప్రేమసాగర్లో, జ్ఞానసాగర్లో పిల్లల మహిమ కూడా ఇదే. ఎవరినైనా కోపగించుకోవటం అనగా చట్టం చేతికి తీసుకోవటం. బాబా ఎంత మధురమైన వారు. పిల్లలు ఎవరైనా పని చేయకపోతే, సేవ చేసేందుకు అంగీకరించకపోతే శ్రీకృష్ణునిగా అవ్వలేరు. చాలా మధురంగా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बाप की दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: మీ యాత్ర కొరకు మీ సామాగ్రిని అంతా ట్రాన్స్ఫర్ చేసి చాలా ఖుషీగా నషాగా ఉండాలి. మమ్మా బాబా సమానంగా సింహాసనాధికారులు అవ్వాలి. అత్యంత ప్రీతికరమైన స్మృతిలో ఉండాలి. ఎవరితో భయపడి చదువుని వదిలివేయకూడదు. స్మృతి ద్వారా మీ కర్మబంధనాలను తేలిక చేసుకోవాలి. ఎప్పుడూ కోపంలోకి వచ్చి చేతిలోకి చట్టాన్ని తీసుకోరాదు. ఏ సేవకు కాదు లేదు అని అనకూడదు. వరదానము: రాయల్ మరియు సింపుల్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ ద్వారా కార్యం చేసే బ్రహ్మా బాప్ సమాన్ భవ. బ్రహ్మా బాబా సాధారణంగానూ ఉండేవారు. చాలా ఉన్నతంగా లేరు, చాలా నీచంగా తక్కువగా కూడా లేరు. ఆది నుండి ఇంతవరకు బ్రాహ్మణుల నియమం ఏమంటే, పూర్తి సాదాగా కూడా ఉండరాదు, చాలా రాయల్గా కూడా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడు సాధనాలు చాలా ఉన్నాయి, సాధనాలు ఇచ్చే దాత కూడా ఉన్నారు. అయినా ఏ కార్యం చేసినా మధ్యస్థంగా చేయండి. ఇక్కడ రాచరికపు ఆడంబరం ఉంది అని ఎవ్వరూ అనరాదు. ఎంత సింపుల్గా ఉంటారో అంత రాయల్గా కూడా ఉండాలి. రెంటినీ బ్యాలెన్స్ ఉండాలి. స్లోగన్: ఇతరులను చూసేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి. మరియు నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ ఇతరులు చేస్తారు అని గుర్తుంచుకోండి. ఫరిస్తా స్థితి అనుభవం చేసే కోసం కార్య వ్యవహారమంతా సంకల్పాల ద్వారా సైగలతో నడవాలి. ఎటువంటి లైట్ రూపంలో ఉండాలంటే వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయం సమాప్తమైపోవాలి. ఏది జరగాలో అదే సంకల్పము ఉత్పన్నమవ్వాలి. అంతేకాక ఎవరు చేయాలో వారి బుద్ధిలో కూడా అదే చేయాలి అనే సంకల్పం ఉత్పన్నమవ్వాలి. అప్పుడు ఈ సాకారవతనం సూక్ష్మవతనంగా అవుతుంది. ఓం శాంతి. क्या कहें के खुशी का ठिकाना नहीं, आपसे रोशनी रोशनी हो गई. चांद शर्मा गया देख दरबार पर, कैसे इतनी यहाँ चांदनी हो गई. क्या कहें के खुशी का ठिकाना नहीं, आपसे रोशनी रोशनी हो गई. छोड़कर निज वतन ब्रह्मतन में मिले, ये नजर पाए जो भाग्य उसके खुले. छोड़कर निज वतन
ब्रह्मा तन में मिले। ये नजर पाए जो भाग्य उसके खुले, ज्ञान सागर में आकर नहाया है जो, उसकी तो जिंदगी हो गई। क्या कहे के खुशी का ठिकाना नहीं, आपसे रोशनी हो गई। सितारे सभी आ गए, वो नखत सब गगन के यहाँ छा गए। चांद सूरज सितारे सभी आ गए, वो नखत सब गगन के यहाँ छा गए। शिव के संग सारा ब्रह्मांड ही आ गया, जैसे बेहद गगन ये जमीन हो गई। क्या कहे के खुशी का ठिकाना नहीं, आपसे रोशनी हो गई। चांद शर्मा गया देख दीवार पर, कैसे इतनी यहाँ चांदनी हो गई। क्या कहे के खुशी का ठिकाना नहीं, आपसे रोशनी हो गई। आपसे रोशनी हो गई। आपसे रोशनी हो गई।